మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో స్పార్క్లింగ్ డైమండ్ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఫౌండర్ లక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, అలాగే పేరెంట్స్ నా పైన పెట్టిన నమ్మకాన్ని విద్యా బోధనలో తీర్చిదిద్దుతామని తెలియజేశారు. అలాగే పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్ విద్య మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకసారి మీరు మీ చైల్డ్ ప్లేస్లో కూర్చొని ఆలోచించండి. అరే ఇది పప్పు గట్టిగా అయిపోతుంది కదా, నేను పెడితే కొంచెం లూజ్గా ఏమన్నా పెడితే బాగుంటుందా? మేబీ యూ కెన్ హెల్ప్ ఇన్ దట్ వే సో దట్ యు నో దే కెన్ ఈట్ కంఫర్టబుల్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ప్యాక్డ్ అప్ ఫర్ kindergarten children, always one set of dress should be there. Kindergarten children, if the child is not regular to school 3 to 4 days, it's a concern. ఏమైంది ఊరెళ్ళాడా, ఇంట్లో బాగాలేదా? కొంచెం దూరం స్కూల్స్కి పంపించాలి అంటే 6:30కి వ్యాన్ వస్తుంది ఇంటి ముందరికి, లేదు 7 o'clockకి. బ్రేక్ఫాస్ట్ తినిపించకుండా పంపిస్తారు. బ్రేక్ఫాస్ట్ తినిపించకుండా పంపిస్తే బ్రేక్ఫాస్ట్ రీజన్ ఏంటి? మెయిన్గా నైట్ అంతా మనము ఏమి తినము కాబట్టి బ్రెయిన్ స్లో అయిపోతుంది వర్కింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వాట్ ఎవర్ ది బ్రేక్ఫాస్ట్ వి ఈట్, దట్ ఈస్ గివింగ్ ఎనర్జీ టు అవర్ బ్రెయిన్. బ్రేక్ఫాస్ట్ తినకుండా ఫస్ట్ 2 periods అయిపోయాక వాళ్ళు అప్పుడు స్నాక్స్ తినే టైంలో, బ్రంచ్ తినే టైంలో బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. దోశ ఇడ్లీ బ్రంచ్ కాదు, దోశ ఇడ్లీ ఈజ్ అ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 7:30 or 8 o'clock. In between 7:30 and 8 o'clock they have. మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. But I myself, I came and I spoke to Lakshmi ma'am, saying that ma'am, first standard and third standard have to be divided into 2 sections. How come Vidya you said that you can handle a class size of 40 or 45? Yes ma'am, we can handle, but that is just a teaching near the board, not teaching to the child. Based on the need of the child, if you want us to concentrate, then the class size should be small. So for the next academic year, I can guarantee you that our class size is less than 20, that is 18 ratio. One teacher is 18 students. The teacher can give her all her attention to the child in whatever the ways, based on the need of the child again. It is not like based on the teacher, based on the need of the child, teacher concentrates on the child. And we live up to it till the end. If this school is surviving, it is only surviving because there is a great will and passion to see that we give the country a better generation. And everything is done in phonics. You can check on every child how they read. You'll understand what is happening in the school. Is CBSE syllabus board pen chusam madam adi? Till 5th class it follows CBSE pattern, and we want to make it till 10th with CBSE pattern, but right now we are looking for recognition till 10th state, and then we'll go further with it into CBSE also. Enta mandi student unnaru? We are 165 in number. 165 numbers. Total language modam no English ena madam? Yeah. Mother tongue em? No, we teach mother tongue. Mother Telugu kunte viru Telugu untundi sir. Telugu రాకపోతే అసలు కుదరదు. సో తెలుగు కంపల్సరీగా అది కూడాను పక్కా తెలుగు రావాలి, మంచిగా చదవగలగాలి. అని మీరు వచ్చి ఏ పిల్లలైనా చెక్ చేసుకోవచ్చు హౌ దే వాళ్ళు ఎలా చదువుతారు, ఎలా రాస్తారు అని చెప్పేసి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. నేను ఇవాళ పుస్తకంలో చెప్పిన చదువు వాళ్ళ మస్తకంలో ఉండి బయటికి వెళ్ళినప్పుడు దాంతో రిలేట్ అవ్వగలిగితేనే చదువు అది. అంతేగాని నా క్లాస్ రూమ్లో 4 ఆన్సర్లు రాసే చదువు కాదు అది. బయటికి వెళ్ళినప్పుడు దాంతో రిలేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు 3rd క్లాస్ పిల్లలకి స్వచ్ఛ భారత్ నేర్పించాము. వాళ్ళకి ఆన్సర్ ఇస్తే వాళ్ళు చూసినవి రాస్తారు. వాళ్ళు ఏవైతే పొల్యూషన్ చూసారో అవి రాశారు, ఇది ఉండకూడదు అని చెప్పారు. అంటే అది వాళ్ళకి అర్థమైంది అనమాట. అది ఇంపార్టెంట్. అంతేకాని పుస్తకంలో ఉన్న చదువు పుస్తకంలోనే ఉండిపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అన్నారు మేడం కేవలం మిమ్మల్ని చూసి చేంజ్ చేసామని అంటున్నారు. దానికోసం చెప్పండి.
అదే ఈ పేరెంట్స్ అందరూ కూడా నేను ఇదివరకు తేజస్విలో వర్క్ చేసినప్పుడు నాతో ఉన్నవాళ్ళు. సో నాకు పిల్లలంటే ఎంత పిచ్చి ఉందో వాళ్ళందరికీ తెలుసు. ఈ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేస్తానో వాళ్ళందరికీ తెలుసు. ఇది డెలివరీ చేస్తాను అనే దీంతో జాయిన్ చేశాను. కొన్ని చేంజెస్ చేసి వీ వాంట్ టు ఇంకా కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తే ఇట్ విల్ బి ఫార్ బెటర్. ఏ పేరెంట్స్ మీట్ అన్నా ఇంతమంది రావడానికి కారణం? ఓహో, నేనే సార్. వేరేనా? వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్ నేను. అంటే వాళ్ళకి ఏమేం కావాలి సార్, వాళ్ళు ఒక చైల్డ్కి ఒక హాఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక హాఫ్ నా దగ్గర ఉంటుంది, రెండు కలిపితేనే ఒకటి అవుతుంది. ఓకే, సో వాళ్ళ హాఫ్ ఏంటో నాకు తెలియకపోతే నేను ఎవరికి చదువు చెప్తాను? సగభాగానికే చెప్తున్నాను, ఇంకో సగం నాకు ఏంటో తెలియదు. వాళ్ళు మా అమ్మాయి ఇలా చేస్తుంది, మా అబ్బాయి ఇలా చేస్తే ఓహో ఇలా చేస్తున్నాడు అంటే ఈ అబ్బాయికి ఇది. సైకలాజికల్గా పిల్లల్ని అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదువు చెప్తేనే వ్యర్థం కాదు. ఇప్పుడు ఎంతమంది టీచర్స్ ఉన్నారు మేడం? 20 మెంబర్స్ ఉన్నారు. ఈ పేరెంట్స్ మీటింగ్ అంటే ఇయర్లో ఎన్నిసార్లు పెడతారు మేడం? మామూలుగా మీటింగ్ అయితే పీటీఎం అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ డిక్లేర్ చేసేటప్పుడు చేస్తాను. సో వాళ్ళకి నేను తెలుస్తాను, నాకు వాళ్ళు తెలుస్తారు. అండ్ ఓపెన్ ఫోరం మీరు చూసారు కదా ఎలా ఉండిందో. వాళ్ళు ఏదైనా సరే ఓకే విత్ ఇట్. ఇది గ్రౌండ్ లేదని కూడా ఒక పేరెంట్ అనడం జరిగింది. వాళ్ళ వయసుకున్న ఈ గ్రౌండ్ సరిపోతుంది సార్. ఇది కూడా లేకుండా ఉండే స్కూల్స్ ఉన్నాయి. కాకపోతే ఎంతవరకు నా బడ్జెట్కి మీలో నుంచి ఎంతవరకు నేను చేసుకుంటూ వెళ్ళగలను అలా చేసుకుంటూ వెళ్తున్నాను. భగవంతుడిదే ఇంతకంటే పెద్ద గ్రౌండ్ ఇస్తే అంతకంటే కావాల్సింది. ఫిట్నెస్ కోసం లేరు, ఒక టీచర్ లేరు. ఉన్నారు సార్, టైక్వాండో సరే చూసుకుంటున్నారు. మనకి సార్ నంబర్లు నేను 10 మంది టీచర్లను చూపించవచ్చు, కానీ వాళ్ళు ఓ మూల కూర్చొని ఉంటారు. అలాంటి టీచర్ నాకెందుకు? మా టీచర్ అందరూ పిల్లల్ని డిసిప్లిన్లో ఉంచుతున్నారా లేదా, గోల్డ్ కట్ చేసుకున్నారా లేదా, సరిగ్గా నుంచుంటున్నారా లేదా, ఇవన్నీ మానిటర్ చేయగలిగితే నేను ఉన్న రూపాయి పిల్లల మీద ఖర్చు పెట్టచ్చు, టీచర్ల మీద కాదు. ఐ కెన్ బై మోర్ థింగ్స్ ఫర్ దెమ్. వాళ్ళకి ఆట వస్తువులు కొనుక్కోవచ్చు, ఎన్ని చేయొచ్చు సార్ పిల్లల కోసం. ఓకే, ఫర్దర్ ఇప్పుడు మీ నెక్స్ట్ మీ విద్యా సమస్య అయిపోతుంది ఇంకా పిల్లలకి ఉపయోగపడేలాగా ఏ మార్గం ఉన్నా సరే ఆ మార్గం తీసుకొచ్చి పిల్లలకి ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. 23-24 academic year we are about to complete, and 24-25 academic year is about to start. As of now admissions are open, and if you want your child to develop all-round development, if you wanted an all-round development, Sparkling Diamonds is always open for you. And we majorly concentrate on the child reading skills, writing skills, as well as life skills. Life skill is something like not something which is read in the book, but whatever we are reading, whatever I am learning in the book, is it implemented in my day-to-day life? How is it implemented is what the Sparkling Diamonds majorly concentrate on, and we go in the same standards. ఓకే, ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ వచ్చారు కదా మేడం, రకరకాల డౌట్స్ అడిగారు. టోటల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? సో ప్రతి ఒక్క పేరెంట్ కన్సర్న్ పిల్లలు, మా కన్సర్న్ పిల్లలు. వాళ్ళు అనుకునేది, మేము అనుకునేది ఏంటంటే ఆ పిల్లవాడు ఒక వృద్ధిలోకి రావాలి అనేసి. ఆ వృద్ధిలోకి తీసుకురావాలి అని అంటే చాలా రకరకాల ఫార్ములేషన్స్ చేయాలి. ఆ ఫార్ములేషన్స్ చేయడంలో మేము ముందుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మనము అంతా చూడాల్సిన అవసరం లేదు సార్, ఒక్క మెతుకుతోనే తెలుస్తుంది మనకి. ఒక్క రోజులో వాళ్ళలో మార్పు రావాలంటే రాదు. సో వాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి, మనకి పిల్లలు అర్థం కావాలి, మనము పిల్లలకు అర్థం కావాలి. ఇవన్నీ తీసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు అన్నది కరెక్టే, మేము చేసేది కరెక్టే, బట్ ఇట్ టేక్స్ టైం. వర్కింగ్ ఫర్ ద చిల్డ్రన్. పేరెంట్స్ కంటే ఆశ ఉంటుంది మేడం, మా పిల్లలు బాగా ఉండాలి, వచ్చేదాన్ని మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే సార్ వాళ్ళు పేరెంట్స్ మా పిల్లలు కడుపులో పుట్టిన పిల్లలు అని అనుకుంటున్నారు, కానీ మేము చెప్పుకునేటప్పుడు మా పిల్లలు, మా స్కూల్ పిల్లలు, మా పిల్లలనే చెప్పుకుంటాం. మేము మా పిల్లల్ని, మా స్కూల్ పిల్లల్ని వేరేగా చూడట్లేదు మేము. సో మా పిల్లలనే మేము భావించి చెప్తున్నాము. అది అసలు మా స్కూల్ మోటోనే ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ స్పార్కిల్ మ్యాటర్స్, ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్. మాకు నాట్ ఒక్కడు పే ఎక్కువ తొందరగా చేసిన వాళ్ళు మాకు మ్యాటర్, లేట్గా పే చేసిన వాళ్ళు మ్యాటర్ కాదు అని కదా. ఎవ్రీ చైల్డ్ ఈజ్ మ్యాటర్ టు అస్ అంతే. వీఆర్ వర్కింగ్ ఫర్ దట్ అండ్ వీ విల్ వర్క్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ.